హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నాను. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను. మనసులో అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అనేది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మేము వచ్చేసి కర్ణాటక సైడ్ వెళ్తున్నామని చెప్పాం కదండి, దానిది సెకండ్ బ్లాగ్ అనమాట. ఇది ఇక్కడైతే ఊరైతే రీచ్ అయ్యామన్నమాట. కాకపోతే మాది మధ్యలో ఏం జరిగింది అంటే మా లగేజ్ బ్యాగ్ అనేది ఒకటి మిస్ అయిందండి. రాయచూరు దిగిన తర్వాత ఇక్కడైతే మేము రాయచూరు నుంచి 2 బస్సెస్ అంటే 3 బస్సెస్ అయితే మారాలండి. అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలి అంటే రాయచూరు దిగిన తర్వాత మేము మిడ్ నైట్ అయితే అయ్యింది దిగేటప్పటికి. ఇంకా అక్కడి నుంచి మేము బస్ స్టాండ్కి అయితే వస్తూ ఆటో అయితే ఎక్కాము. ఆ ఆటోలో లగేజ్ అంతా కూడా కొంత బ్యాక్ సైడ్, కొంత ఏమో ఫ్రంట్ లో అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా బ్యాగ్ లో పెట్టింది ఏంటి అంటే ట్రాలీ ఇవన్నీ పెట్టడం వలన అమ్మ వాళ్ళ బ్యాగులు వెనక్కి పోయాయి. ఇవన్నీ ఏంటంటే ట్రాలీ తీసిన వెంటనే ఆ బ్యాగ్ లోపల పడిపోవడం. మాకేంటంటే బస్ అనేది లేవన్నమాట. అంటే 4-5 నుంచి బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. మీరు ఒక 2 hours 3 బస్ స్టాండ్ లో అయితే వెయిట్ చేయాలి అని ఆటో అతను అయితే అన్నాడు. అప్పుడే ఒక బస్ అయితే కనిపించింది. ఇంకా బస్సుని క్రాస్ చేసి ఎక్కించాలి అన్న తొందర ఇంకా తను ఎక్కించారు బస్ అయితే. ఆటో అయితే మంచి వాళ్ళేనండి, మేమే చూసుకోలేదన్నమాట, మా పొరపాటు. ఆటో అతను కూడా చూసుకున్నట్టయితే వెంటనే దొరికేదేమో మాకు బ్యాగ్ దొరికిందా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే మా బ్యాగ్ అయితే మిస్ అయిందనమాట. ఇక్కడైతే ఒక డ్యామ్ అనేది చూసాను కదండి, అది వచ్చేసి నారాయణపూర్ డ్యామ్ అనమాట. ఇక్కడైతే వెళ్తుంటే అన్ని కూడా పచ్చటి పొలాలు, అసలు చాలా బాగుందండి. వాతావరణం అయితే మాకు చాలా నచ్చేసింది. ఒక 2 or 3 days ఉండాలని అయితే వెళ్ళాము. మొత్తానికి ఒక 1 week పైన అయితే ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేము లింగస్ బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే మా ఫేస్ లో చూసారా అందరం కూడా డీలా పడిపోయాం. ఇంక ఇక్కడైతే వచ్చేసామండి, అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అన్నయ్య అయితే వస్తున్నారు. మా అన్నయ్యకి ఎలా చెప్పాలి ఏంటి అని ఇక్కడైతే నవ్వుకుంటున్నాం అన్నమాట. ఇంకెక్కడ అన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇంకా అన్నయ్య వాళ్ళు ఏంటంటే ఊర్లో ఉండకుండా పొలాల సైడ్ అంటే కాలనీ లాగా అందరూ కూడా ఒకే ఊరు వాళ్ళు ఒకే చోట అయితే షెడ్స్ అవి వేసుకుని ఉంటారండి. వాళ్ళకైతే కరెంట్ తో సంబంధం లేకుండా అంతా కూడా మన సోలార్ సిస్టమ్ తోనే అన్ని కూడా వస్తాయి అన్నమాట. అంటే మనకి ఫ్రిడ్జ్ అలా ఏముండవు, కానీ ఇంకా 4 టీవీ అని బల్బులని అట్లాగా. అంటే వాళ్ళకి ఎక్కువ పొలంలోనే ఉంటారు కాబట్టి సోలార్స్ తో వాళ్ళు ఉన్నారనమాట. ఇంటి ముందే కాలువ అండి. మా చిన్నబాబు అయితే చూసాడు కదా, అసలు వెళ్ళగానే ఇంకా కాలువలోకి దిగేశాడు. చూడు ఇంకొంచెం స్లిప్ అయింది మధ్యాహ్నం రా. చిన్నబాబు అయితే రాగానే ఇలా వాటర్లోకి అయితే దిగాడంటే. ఇంటి ముందే కాలువ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే అది ఫ్లో అనేది ఇంకా ఎక్కువ ఉందంటండి. అది ఏంటంటే పై వరకు వచ్చేవంట. వాళ్ళకి అన్ని కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో అనేది తగ్గించారు, అందుకే లోపలికి అయితే వెళ్ళిపోయాయి. ఫిష్లు ఉన్నాయి అని చెప్పేసి వాటర్ లోకి అయితే దిగి వెళ్ళొచ్చాడు అనమాట. ఇంక ఇక్కడైతే చూడండి, ఇలా అయితే ఇల్లు అయితే వేసుకున్నారండి. అంటే సిటీ లోపల ఊర్లో కాకుండా మనకి పొలాల దగ్గరలో అయితే వేసుకున్నారు. ప్రతి ఇంటికి కూడా ఎలా అయితే చెట్లు అయితే పెంచారోనండి, చాలా హ్యాపీ అనిపించింది. పచ్చటి వాతావరణం, పొలాలలో ఇల్లు, ఇంటి ముందే ఇలా వాటర్ ఉండటం అసలు చాలా హ్యాపీ అనిపించింది. 2 days ఉంటామో లేమో అనుకున్నాం, కానీ మేము మాక్సిమం 9 days అయితే ఉన్నామండి. ఈ 9 days లో మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే చెట్లన్నీ చూసేయండి. ప్రతి ఇంటికి ఎంత గార్డెనింగ్ అయితే ఎలా అయితే చేశారో చూడండి. అంతా బిజీ వర్క్ లో ఉండి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి. క్లైమేట్ అయితే సూపర్ అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే అన్ని చూసేయండి. పాములు వస్తాయండి అదేం చెట్టు? ఇదిగో ఇది అల్లది గుమ్మడికాయ చెట్టు కదా, డాక్టర్ పక్కన సొర్రా. ఇది ఉంగు, ఇదేది అదేదా గులాబీ చెట్లు, కనకంబరాలు.
కనిపించలా సీతాఫలం. నాకే కనిపించలేదు. బనానా, సీతాఫలం ఎటు ఒకటి వస్తున్నాను. ఎండిపోయినాయి మా సీతాఫలం. ఇదిగో పైన ఒక కొమ్మకి ఎండిపోయింది. పెద్ద కాయ మా అమ్మ కనిపించినాయి అన్ని మా వాడు కొత్తాను అంటున్నాడే. ఇంకెక్కడైతే అన్నీ కూడా తిరిగి చూసి వచ్చామండి. చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడైతే నైట్ ఫుల్ వర్షం అయితే పడిందనమాట. మీ అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. మా బ్యాగ్ ఎలా పోయింది, అసలు దొరికిందా లేదా అన్నది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంటే బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.